హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్తో దోశ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పొట్టు మినపప్పు ఒక గిన్నె, ఆ గిన్నెతో 2 కప్పులు రైస్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ మెంతులని యాడ్ చేయండి. బాగా వాష్ చేసి 6 అవర్స్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుని పొట్టంతా పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్లో అదే కప్పుతో 2 కప్పులు ఓట్స్ని తీసుకోండి. ముందుగా వీటిని బాగా మిక్సీ పట్టుకొని ఇందులోనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న మినపప్పుని వేసి ఇలా దోస పిండిలా మిక్సీ పట్టుకుంటే కరకరలాడే